మని కోరిన వారలా గారవింతువే ఘోరమణి మణి సుగుణముగ చందన భారము తోడ నన్ను నిడమాయకమీయలు నీ దయార శ్రీ రాజా రామచంద్రుడను రాజీవనేత్రుడను శ్యామల రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడను రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడను రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడను భూమింద శరత నందనుడను భూమింద జలత నందనుడను భూమింద శరత నందనుడను భూమింద జలత నందనుడను నామము శ్రీరామచంద్రుడరా నామము శ్రీరామచంద్రుడరా భూమింద శరత నందనుడను నామము శ్రీరామచంద్రుడరా భూమింద జలత నందనుడను నామము శ్రీరామచంద్రుడరా కౌసల్య కైక సుమిత్రలు కౌసల్య కైక సుమిత్రలు కౌసల్య కైక సుమిత్రలు కౌసల్య కైక సుమిత్రలు గురునాథకు తల్లులురా ముగ్గురునాథకు తల్లులురా కౌసల్య కైక సుమిత్రలు గురునాథకు తల్లులురా కౌసల్య కైక సుమిత్రలు ముగ్గురునాథకు తల్లులురా గురునాథకు తల్లులురా ముగ్గురునాథకు తల్లులురా సోదర లక్షణ భరత చక్రజ్ఞులు భరత చిత్రజ్ఞులు సోదర లక్షణ భరత చక్రజ్ఞులు సోదర లక్ష్మణ భరత చిత్రజ్ఞులు గురునాథకు తమ్ములురా నలుగురునాథకు తమ్ములురా సోదర లక్షణ భరత చక్రజ్ఞులు గురునాథకు తమ్ములురా సోదర లక్ష్మణ భరత చిత్రజ్ఞులు ముగ్గురునాథకు తమ్ములురా దశరథ తండ్రికి నలుగురా నందికి నలుగురు దశరథ తండ్రికి నలుగురా దశరథ తండ్రికి నలుగురు మరులమై జన్మించితివి కుమరులమై జన్మించితివి దశరథ తండ్రికి నలుగురు కుమరులమై జన్మించితివి ఇరువుగ దశరథ తండ్రికి నలుగురు కుమరులమై జన్మించితివి రామ లక్ష్మణ భరత చక్రజ్ఞుల రామ లక్ష్మణ భరత చిత్రజ్ఞుల రామ లక్ష్మణ భరత చక్రజ్ఞుల రామ లక్ష్మణ భరత చిత్రజ్ఞుల నామంబులతో వెలసితివి నామంబులతో వెలసితివి రామ లక్ష్మణ భరత చక్రజ్ఞుల నామంబులతో వెలసితివి రామ లక్ష్మణ భరత చిత్రజ్ఞుల నామంబులతో వెలసితివి నామంబులతో వెలసితివి నామంబులతో వెలసితివి ఇంటి లోపల మొండి రాక్షసుల ఈ స్థితి లోపల మొండి రాక్షసుల ఇంటి లోపల మొండి రాక్షసుల ఈ స్థితి లోపల మొండి రాక్షసుల తండ్రిగనే చెండాడెదరా తండ్రిగనే చెండాడెదరా ఇంటి లోపల మొండి రాక్షసుల తండ్రిగనే చెండాడెదరా ఈ స్థితి లోపల మొండి రాక్షసుల తండ్రిగనే చెండాడెదరా రామ రామయని వేడిన వారల రామ రామయని వేడిన వారల రామ రామయని వేడిన వారల రామ రామయని వేడిన వారల రక్షణ చేయక తప్పనురా రక్షణ చేయక తప్పనురా రామ రామయని వేడిన వారల రక్షణ చేయక తప్పనురా రామ రామయని వేడిన వారల రక్షణ చేయక తప్పనురా దాసుడైన దాసుడైన సాగరు పందులుగు దాసుడైన సాగరు పందులుగు దాసుడైన సాగరు గురువుని దారుడైన సాగరు గురువుకి ఉపరితము దూకెదగా ఈలలో ఫలితము దూకెదగా ఈ సమయం పునఃప్రోచెదరా దశరథ వరకు మారుడందులో దశరథ వరకు మారుడందులో దశరథ వరకు మారుడందులో దశరథ
నీ యొక్క పూర్వస్థితి, నీ తండ్రి పేరు నీ సవిస్తానం నిర్ణయించుము స్వామి. విడుదలనా అయ్యా రామచంద్రుడను దశరథ తనయుడ రఘువంశంబున పుట్టితిరా. రామచంద్రుడను దశరథ తనయుడ రఘువంశంబున పుట్టితిరా. రఘువంశంబున పుట్టితిరా. రఘువంశంబున పుట్టితిరా. బాల్యరూపుడను బహుబలవంతుడ కౌసల్యకు వరపుత్రుడరా. బాల్యరూపుడను బహుబలవంతుడ కౌసల్యకు వరపుత్రుడరా. బాల్యరూపుడను బహుబలవంతుడ కౌసల్యకు వరపుత్రుడరా. బాల్యరూపుడను బహుబలవంతుడ కౌసల్యకు వరపుత్రుడరా. శ్యామల రూపుడ శాంతి మానసుడ శ్యామల రూపుడ శాంతి మానసుడ సత్యవాక్యపరిశీలుడరా. శ్యామల రూపుడ శాంతి మానసుడ సత్యవాక్య పరిశీలుడరా. శ్యామల రూపుడ శాంతి మానసుడ సత్యవాక్య పరిశీలుడరా. నీతి చాలులను నీలవర్ణుడను జాతి మతములకు దాతనురా. నీతి శాలుడను నీలవర్ణుడను జాతి మతములకు దాతనురా. జాతి మతములకు దాతనురా. జాతి మతములకు దాతనురా. అవతారములు దాల్చిన దశరథ కుమారుల వైద్యుతిని. అవతారములు దాచిన దశరథ కుమారులమై జన్మించితిమి. రామలక్ష్మణ భరతుల శత్రుల నామంబులతో వెలసితిని. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల నామములతో వెలసితిమి. నామంబులతో వెలసితిని. నామములతో వెలసితిమి. ధరను వెలసిన దర్బారములో బంధువులే రక్షించగలరా. ధరణు వెలసిన ధర్మారములో బంధులను రక్షించదరా. ప్రజలనునే రక్షించగలరా. ప్రజలను రక్షించదరా. రామచంద్రులను దశరథ తనయుడ రఘువంశంబున పుట్టితిరా. రామచంద్రుడను దశరథ తనయుడ రఘువంశంబున పుట్టితిరా. అయ్యా మీ యొక్క తండ్రి పేరు మా తండ్రి పేరు అయోధ్యాపురి పరిపాలించేటి దశరథ మహారాజు గారు మా తండ్రి. మీ తండ్రి దశరథ మహారాజు గారు. మీ యొక్క తల్లి మా తల్లి కౌసల్యాదేవి. కంసల్యాదేవి. మీ యొక్క పిల్లతల్లులు మా పినతల్లుడు కైక సుమిత్ర. కైకా సుమిత్రాదేవి. అవును. అయ్యా ఇంకా ఎవరున్నారు స్వామి? మా సహోదరులు భరతుడు లక్ష్మణ శత్రుఘ్నుడు. మీ యొక్క సహోదరుడు భరతుడు లక్ష్మణ చిత్రాజ్ఞుడు ఇప్పుడు ఎచ్చడికి పోతున్నారు స్వామి? మా జనకుని వద్దకు పోతున్నాడు. మీ యొక్క నాయన గారి వద్దకు పోతున్నవారు చిత్తము స్వామి పెంచి శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి, శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. అయ్యా నీ యొక్క మిత్ర సుమిత్ర తనయుడరా శుభగాత్రుడ దశరథ రాజపుత్రుడా. 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 గాత్రుడ దశరథ రాజపుత్రుడా. గాత్రుడ దశరథ రాజపుత్రుడా. పాత్రుల రాములయాజ్ఞను నిరతము. పాదుల రాముల యాజ్ఞను నిరతము. పాత్రుల రాములయాజ్ఞను నిరతము. పాదుల రాముల యాజ్ఞను నిరతము. స్తోత్రము చేసెడి లక్ష్మణుడందరూ. స్తోత్రము చేసెడి లక్ష్మణుడందరూ. స్తోత్రము చేసెడి లక్ష్మణుడందరూ. స్తోత్రము చేసెడి లక్ష్మణుడందరూ. రాముల
లక్ష్మణ స్వామిని రా. రే సేవక వాయ్యా భుజం మీద పెట్టుకోవే పంచను నీకేమేమి పడతాం పోషకుల కావాలి సేవక అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ సవిస్తానం విన్నవించుము స్వామి. అయోధ్యపురము అయినటి దశరథ రాజు గారి మూడో భార్యకు సుమిత్రాదేవి గర్భమున జన్మించిన వాడను. నా నామము లక్ష్మణుడు అని కొనియాడరు. నీ యొక్క నామము లక్ష్మణుడు. అయ్యా ఇంకా ఎవరెవరు ఉన్నారు స్వామి? నా సహోదరుడు రాముడు, నా తమ్ముడు భరతుడు, శత్రాయుడు. ఇప్పుడు వస్తానరా వస్తాడు. చిత్తము స్వామి వేంచేది. ఇప్పుడు భరత రాజేంద్రుడు రాబోచున్నాడు. గట్టిగా కరతాళం వేయాలి. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. రాకేందు వదనుడరా రాకెంతో వదనుడరా, రాకేందు వదనుడరా రాకెంతో వదనుడరా. కైక కుమారుడ వీరుడ సూరుడా కైక కుమారుడ వీరుడ శూరుడా. రాకటము వలను భరతుండందురు రాకటము గడను భరతుండందురు. చేపరి పిలిచెరు లోకము లోపల చేకొని వెళుతెరు లోకము లోపల. శ్రీకరుడను గౌరవుడను శుభుడను శ్రీకరుడను శుభకరుడను కరుడను. శ్రీకరుడను శుభకరుడను గరుడను శ్రీకరుడను శుభకరుడను కరుడను. రాకేందు వదనుడరా రాకెంతో వదనుడరా, కైక కుమారుడ వీరుడ సూరుడా కైక కుమారుడ వీరుడ శూరుడా. అయ్యా ఈ నామము నీ యొక్క పూర్వస్థితి నీ సవిస్తానం విన్నవించుము స్వామి. నా నామము ఇదేంటివా అయ్యా దశరథ మహారాజు యొక్క అయోధ్యాపురి పట్టణం పరిపాలన చేస్తే రెండవ భార్యకు కైకాదేవి గర్భమున జన్మించిన వాడను. నా నామము భరతుండందురు. ఈ యొక్క నామము భరతుడు. అవును, అయ్యా ఇంకా ఇప్పుడు ఎక్కడికి పోతున్న వారు? మేము అయోధ్యము పోతున్నాము. చిత్తము స్వామి ఏం చేయండి. ఇప్పుడు దశరథ మహారాజు గారి చిన్న కుమారుడైన చిత్రాగ్నుడు రాబోతున్నాడు. గట్టిగా కరతాళం వేయాలి. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. క్షేత్రాజ్ఞుడరా నేనే క్షేత్రాజ్ఞుడరా, నేనే క్షేత్రాజ్ఞుడరా నేనే క్షేత్రాజ్ఞుడరా. రాముల రక్షక స్వామిని నమ్మిన రాముల రక్షక స్వామిని నమ్మిన, రాముల రక్షక స్వామిని నమ్మిన రాముల రక్షక స్వామిని నమ్మిన. మానక చెప్పడి దానవులననే మానక చెప్పిడి దానవులకునే, మానక చెప్పడి దానవులననే మానక చెప్పిడి దానవులకునే. ధనమునగు కుమారుడా ధనమునకు చెడి రాజకుమారుడా, ధనమునగు చెడి రాజకుమారుడా ధనమునకు చెడి రాజకుమారుడా. నేనే క్షేత్రాజ్ఞుడరా నేనే క్షేత్రాజ్ఞుడరా, సుమిత్రతనయుడ దశరథ పుత్రుడ చిన్నని నే క్షేత్రాజ్ఞుడరా సుమిత్రతనయుడు దశరథ పుత్రుడ చిన్నని క్షేత్రాజ్ఞుడరా. సుమిత్రతనయుడ దశరథ పుత్రుడ చిన్నని నే క్షేత్రాజ్ఞుడరా సుమిత్రతనయుడు దశరథ పుత్రుడ చిన్నని క్షేత్రాజ్ఞుడరా. రామ లక్ష్మణ చిన్న తమ్ముడను నామం క్షేత్రాజ్ఞుడరా రామ లక్ష్మణుల చిన్ని తమ్ముడను నేను క్షేత్రాజ్ఞుడనురా. రామ లక్ష్మణుల చిన్ని తమ్ముడను నామం క్షేత్రాజ్ఞుడరా రామ లక్ష్మణుల చిన్ని తమ్ముడను నేను క్షేత్రాజ్ఞుడనురా. ఎల్లప్పుడు మా గురువు గారిని మారకమని దరిపెదరా ఎల్లప్పుడు మా గురువు గారిని ఏ వారకునే దర్శనరా. ధరణి వెలిసిన దర్బారంలో రాముల పూజలు చేసెదరా ధరణి వెలిసిన దర్బారంలో రాముల పూజలు చేసెదరా. ధరణి వెలిసిన దర్బారంలో రాముల పూజలు చేసెదరా ధరణి వెలిసిన దర్బారములో రాముల పూజలు చేసెదరా. నేనే క్షేత్రాజ్ఞుడరా నేనే క్షేత్రాజ్ఞుడరా, రాముల రక్షక స్వామిని నమ్మిన రాముల రక్షక స్వామిని నమ్మిన. అయ్యా దేవతా ఈ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి మీ తల్లి పేరు మీ తండ్రి పేరు మీ సవిస్తానం విన్నవించుము స్వామి. అలాగే అయోధ్యాపురి పట్టణమేనండి దశరథ మహారాజు గారి భార్యకు మూడవ భార్యకు
సుమిత్రాదేవి గర్భంలో జన్మించిన వాడను. నా నామము చిత్రాజ్ఞుడు. నీ యొక్క నామము చిత్రాజ్ఞుడు. ఆ. మీ అన్నయ్య పేరు రాముడు, లక్ష్మణుడు, శ్రీరాముడు, భరతుడు. లక్ష్మణుడు, భరతుడు. భరతుడు. నీ పేరు చిత్రాజ్ఞుడు. చిత్రాజ్ఞుడు. అయ్యా నీ భార్య పేరు? పెళ్లి కాలే. ఇంకా పెళ్లి కాలేదా? కాలే. ఇంతవరకు పెళ్లి కాలేదా? కాలే. సరే దాంతో పెళ్లి ఎలా కాకుంటే రేపు చేసుకోవచ్చు. కానీ కొడుకులు బిడ్డలు ఎంతమంది అయ్యా? పెళ్ళి అయినా కొడుకులు పెళ్లి పెట్టాడు. పెళ్లి కాకుంటే కొడుకులు బిడ్డలు రారా? రాదు. పెళ్లి అయినాక కొడుకులు బిడ్డలు అయితే ఒక్క ఇంట్లోకి ఏర్పడుతుంది. అదే పెళ్లి కాకముందు కొడుకులు బిడ్డలు ఉట్టిర్రు అనుకో, ఇక ప్రతి ఒక్క టీవీ ఛానళ్ళ ఈ యొక్క నారాయణ లోపల చెంపు చక్రాలే భరత చిత్రాజ్ఞుల్లో జన్మించినారు. ఈ యొక్క రామలక్ష్మణులకు చిన్న సన్మానం చేసుకోవడానికి ముత్తారం గ్రామము రామాయణ భక్తులు వేచిన్నారు. దయచేసి ఒక నిమిషము క్షమించగలరని కోరుచున్నాము. రాండి శ్రీరాము నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజగరుడా శ్రీనారాయణ నిగమాంతవర్ణిత మనో నారాయణ లక్ష్మీనారాయణ కుమారులారా, మిమ్మల్ని చూడక నా మనసు ఎంతో ఆనందమయ్యాను. లంకాధినేత
కంటిక ముత్యకాల ఏకకాల పలురకాల ధ్వంసక భూమి కార్మిక కథన రంగ కర్షక రామనగర కట్టడాల సకల జనాకర్షక లంకేశ్వర దశకంఠ రావణ చిత్రహింసక మృత్యు కంటిక ముత్యకాల ఏకకాల పలురకాల ధ్వంసక భూమి కార్మిక కథన రంగ కర్షక రామనగర కట్టడాల సకల జనాకర్షక ధీర సుధీర అందమైన రూపమున్న అతి భయంకర మీ అయ్యలు
నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్తాన విన్నవించుము స్వామి. దక్షిణాలందరూ దండిగా పరిపాలించేటువంటి అయ్యా నవా బ్రహ్మలో సరి సమానుండవు. రావణ బ్రహ్మను దశకంఠ దశగ్రీవ దశోన్నేత లంకాధినేత అయ్యా ఇంకా ఉన్న యొక్క ప్రతాపము తెలుపమని ఉంటివా? ఇంకా నీ యొక్క పూర్వస్థితి నీ ప్రతాపం విన్నవించుము స్వామి. మీ అయ్యలు వచ్చింది మీ అయ్యలు వాలిగింది నరేషుడు వాలుగుతుంది. గరుడ గంధర్వ కిన్నెర కింపురుషులే గడ గడ గడల్లాడును రా సేవక. ఇంకనూ తెలిపమని ఉంటివా? గోవేదిక పుష్పరాగాలతో విలసిల్లిన వాడవు మహా. గోవేదిక పుష్పరాగాలతో విలసిల్లిన వాడవు. భూలోక ఎనర్లోక అమర్లోక సత్యలోకాలలో నన్ను జయించినట్టి వాడు లేడు లేడు లేడు. కొన్నో ఒక నా యొక్క ప్రతాపంబు సేవక ఈ 3 లోకాలలో నన్ను జయించినట్టు వాడు జయించపోయేవాడు ఎవడు లేడు లేడు లేడు. అయ్యా నేను అన్నోడైతే ఎక్కడ బతకలేదు. అయ్యా నీ బుద్ధుడు సల్లగా ఉందా లేవాటి బుద్ధుడు అంటే నరేసింది పట్టుకోవాలి. వాయ్యా నీ యొక్క నామము దక్షిణ లంకను పరిపాలన చేసే రావణ రాజేంద్రుడు. అవునురా సేవక. అయ్యా ఇంకా ఎవరెవరున్నారు? నీ భార్య పేరు విశ్వయసు బ్రహ్మ నా యొక్క తండ్రి. మీ యొక్క తండ్రి విశ్వావసు బ్రహ్మ. కైకసు దేవి నా యొక్క తల్లి. మీ తల్లి కైకేసి దేవి. మాయా మంత్రములు మహిమల రంగిన మైరావర మైరావణుడు మీ యొక్క మేనమామ. అవునురా సేవక. అయ్యా ఇంకా శంభుని విక్రమును మదిలో ఇచ్చిన కుంభకర్ణుడు నా యొక్క సహోదరుడు రా. వీర విక్రముడు వివేకవంతుడు. అయ్యా ఆ యొక్క విభీషణుడు నా యొక్క ప్రియ సోదరుడు. ఓహో నీ యొక్క చిన్న తమ్ముడు విభీషణుడు. అవునురా సేవక. అయ్యా లంకా ద్వారమున కావలి ఉండేటువంటి అయ్యా లంకిని నా యొక్క పెద్ద చెల్లెలు రా. నీ లంక ద్వారం కాడ కావాలంటే లంకిని పెద్ద చెల్లి. అవునురా సేవక. అయ్యా సుందర రూపిణి యవన మంజరి అయినా ఆ యొక్క సుగంధి నా యొక్క చిన్న చెల్లెలు రా. సుగంధి మీ యొక్క చిన్న చెల్లెలు. అవునురా సేవక. అయ్యా ఇంకా లక్షల దండును శిక్ష వధించిన అక్షయుడు నా యొక్క చిన్ని కుమారుడు. ఆ యొక్క లక్షల మందికి శిక్షను నేర్పిన వాడు అక్షయుడు నీ చిన్ని కుమారుడు. అవునురా సేవక. ఇంకా ఎవరెవరున్నారు స్వామి? ఈ స్థితి లోపల పేరు రాసిన ఇంద్రచంద్ర దేవేంద్రాదులను గెలిచిన ఇంద్రజిత్తు నా యొక్క పెద్ద కుమారుడు రాసిన పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు. అవునురా సేవక. అయ్యా మరి ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్న వారు స్వామి? సేవక అయ్యా నా యొక్క సభా మందిరములోకి వెళుతున్న వాడు రా. అయ్యా సభా మందిరములకు. అవునురా. సభ చేసి కూర్చుండు రాజేవాడు
సభా మందిరములోకి. సరే స్వామి, చిత్తం మీరు అన్ని విధముగా రావించదను. మీరు వేం చేయండి స్వామి. హలో హలో అవునంటూ ఏ మారిచా సుబాహులారా, నేనే మారి చూడరా నేర్పుగల వాడనురా 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 నేర్పుగల వాడనురా బుద్ధిగల వాడనురా నేర్పుగల వాడనురా బుద్ధిగల వాడనురా నేర్పుగల వాడనురా బుద్ధిగల వాడనురా నేర్పుగల వాడనురా బుద్ధిగల వాడనురా ఓన బొంతలాలములో బొంతబెట్టి వాడనురా ఓన బొంతలాలములో బొంతబెట్టి వాడనురా ఓన బంతలాలములో బొంతబెట్టి వాడనురా ఓన బొంతలాలములో బొంతబెట్టి వాడనురా నేనే మారి చూడరా నేర్పుగల వాడనురా నేనే మారి చూడరా నేర్పుగల వాడనురా సర్వము చేవంచముల గంటాలు వేకెదరు సర్వము చేవంచముల గంటాలు వేకెదరు సర్వము చేవంచముల గంటాలు వేకెదరు సర్వము చేవంచముల గంటాలు వేకెదరు లింగము చేవంచముల మీసాలు వేకెదరు చేవంచముల మీసాలు వేకెదరు లింగము చేవంచముల మీసాలు వేకెదరు కావంచముల మీసాలు వేకెదరు నేనే మారి చూడరా నేర్పుగల వాడనురా నేనే మారి చూడరా నేర్పుగల వాడనురా రావణుని యాత్రలోన రాత్రి పగలు తిరిగెదరు 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 నేనే మారి చూడరా నేర్పుగల వాడనురా నేనే మారి చూడరా నేర్పుగల వాడనురా అయ్యా ఎవరే నువ్వు, నీ పేరు, నీ యొక్క ఊరు, నీ సవిస్థానం విన్నవించు. అరే సేవక ఓ, నామం తెలుపుకుంటివా నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి విన్నవించు. ఇల్లంకాపురిని పరిపాలించే ఆ, రావణ బ్రహ్మ మా రాజు మీ యొక్క రావణ బ్రహ్మ, మీ యొక్క రాజు, అవును సేవక పెద్ద మంత్రులు వారి ఆధ్వర్యంలో తిరుగుచు రాత్రి పగలు తిరుగుచు మునులను తురులను అందరినీ కూడా వారు చెప్పిన విధంగా భంగం చేసి ఉంటావురా. ఓహో, మునులను స్థిరపట్టే నీ యొక్క నామము నా యొక్క నామం మారించుకొని వాడను. మారీచుడు. అయ్యా నీవు ఏం పని చేస్తారా మీరు? ఓహో, నీలాంటి మూర్ఖులను పొడుచుకుంటూ బతుకుతావురా. అమ్మా, నేను మూర్ఖుణ్ణి నన్ను దీన్ని బతుకుతావా? అయ్యా, ఇప్పుడు నీ వెనువెంట వచ్చేటోళ్ళు ఎవరు? నా వెనుడు వచ్చినాడు నా సహోదరుడు సుబాహుడు వచ్చురా. అత్తాండా అత్తాడు అత్తాండా అత్తాడు నీ మొగుడు అత్తాడు అత్తాడు అయ్యా, అవ్వా ధర్మారం లోపల ఎవరు కొత్తిల్లు కట్టుకున్నా బాధపడకుండ్రి, జిట్టి బొమ్మలు కొనుక్క రాకుండ్రి, తీసుకపోయి మూలం కొట్టుది. ఏ జిట్టి? అరే జిట్టి బొమ్మ అనగా వచ్చింది కాదురా మూర్ఖ. జిట్టి బొమ్మ పెడితే నీలాంటి వాళ్ళ కళ్ళు మంత్రాల కళ్ళు ఎన్ని పడకుండా ఉంటాయి.